హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. మనం ఎలాంటి పొదుపు అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఒడిదుడుకులు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఎలాంటివైనా ఎదుర్కొనగల సామర్థ్యం ఉంటుందో తెలుసుకుందాము. సమస్యలు అనేవి ఇన్స్టాల్మెంట్ లెక్కలో వస్తూనే ఉంటాయండి. లైక్ బుక్స్ అని, ఫీజు, హెల్త్ ప్రాబ్లమ్స్. 5,000 రూపీస్ ఖర్చు పెట్టే దగ్గర 20,000 రూపీస్ ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా వస్తాయండి. ఇవే కాదండి, ఇంటి సమస్యలు. నెలకొకసారి వస్తువులు రిపేర్ చేయించాల్సి వస్తుంది. కిచెన్ రిలేటెడ్ ఏ వస్తువైనా పాడైపోతే మళ్ళీ రీప్లేస్ చేయటము. స్కూల్స్లో మన పిల్లల యాక్టివిటీస్ పరంగా అయ్యే ఖర్చులు, పండగ ఖర్చులు, పుట్టినరోజు ఖర్చులు, ఇలా చాలా ఉంటూనే ఉంటాయండి. ఈ సమస్యలను మనం కొంతకాలం ఆపుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చండి. లేదా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన చోట తక్కువ అమౌంట్ అయినా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సమస్యలు ఉంటాయండి, లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, లేదా కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాటికి అడ్జస్ట్ చేసుకోలేమండి. మన పొదుపు ఎలా ఉండాలంటే మన కుటుంబ పరిస్థితిని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. హెల్త్ కోసం కూడా మనం కొంత మనీని పొదుపు చేసుకోవాలి. ఆ డబ్బుల్ని మనం హెల్త్ కోసమే ఖర్చు పెట్టేలా కూడా పొదుపు చేయటం గొప్ప విషయం అండి. అసలు పొదుపుని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలైతే తెలుసుకుందామండి. మనం పొదుపు చేసే విధానంలో కొన్ని నియమాలు ఉంటాయి. తక్కువ నుంచి ఎక్కువకి పెంచుకుంటూ పోతూ పొదుపు చేస్తే మంచిదా, లేదా ఎక్కువ అమౌంట్ నుంచి తక్కువ అమౌంట్కి పొదుపు చేసుకుంటూ పోతే మంచిదా అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని మనం పొదుపు చేయాలండి. మనం పొదుపు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు పడతామండి. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి మహిళ కూడా కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి. వీటి కోసం నేను తయారు చేసిన 5 రకాల పొదుపు పద్ధతులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ టిప్స్ ప్రతి మధ్య తరగతి మహిళకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 5 రకాల టిప్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఇది మొదటి పద్ధతి. ఆగస్టు నెలంతా మనం ఎలా పొదుపు చేయాలనేది చూద్దామండి. 1వ తేదీ నుంచి 6వ తేదీ, అంటే 6 రోజుల వరకు అండి. మన ఇంటి ఖర్చుల కోసము నెల మొదట్లో కొంత అమౌంట్ అయితే ఇస్తారు కాబట్టి 1, 2 తేదీల్లో మనం సరుకుల్లో కానీ ఇంకా ఇతర ఏదైనా వస్తువులు 1వ తేదీ, 2వ తేదీ అయితే 1000 రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే నెల మొదట్లో మనకి చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి. ఈ 3, 4 తేదీల్లో కూడా ఒక 500 వరకు సేవ్ చేసుకోవచ్చండి. 5, 6 తేదీల్లో 300, 300 ఒక 6 రోజుల పాటు ఇలా సేవ్ చేసుకోవాలండి. 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మాత్రం మన చేతిలో అంత డబ్బులు ఉండకపోవచ్చండి. కాబట్టి 200 నుంచి 100 రూపాయలు అలా సేవ్ చేసుకుంటూ ఉండాలి. 13 నుంచి 18వ తేదీ వరకు అలా సగం వచ్చేసరికి చేతిలో డబ్బులు అయితే సరిగా ఉండకపోవచ్చండి. కాబట్టి 50 రూపాయలే మనం సేవ్ చేసుకోవాలండి. 19 నుంచి 24వ తేదీ వరకు నెల చివరిలో అంటే దాదాపు డబ్బులు చాలా తక్కువగానే ఉంటాయండి. కాబట్టి 20 రూపాయలే సేవ్ చేసుకుంటే చాలా మంచిది. 25వ తేదీ నుంచి 30వ తేదీ ఈ 5 రోజులు మాత్రం ఒక 10 రూపాయలు లేదా 5 రూపాయలు సేవ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. పద్ధతి అయితే చూద్దామండి. రోజులకి ఇంత అని లెక్క కాకుండా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఒక వారం రోజులకి మనం 1000 రూపాయలు అయితే సేవ్ చేయాలి అని పెట్టుకొని మన ఖర్చుల్లో మిగుల్చుకుంటూ ఒక వారం అంతా కూడా 1000 రూపాయలు సేవ్ చేస్తామండి. అలాగే 8వ తేదీ నుంచి 14వ తేదీ ఒక వారం, అప్పుడు ఒక 1000 రూపాయలు. 15 నుంచి 21వ తేదీ ఆ వారానికి ఒక 1000 రూపాయలు. 22 నుంచి 30వ తేదీ అక్కడ ఒక 1000 రూపాయలు. ఇలా వారానికి 1000 రూపాయలు టార్గెట్ పెట్టుకోవాలండి. మనం రోజుకి ఎంతైనా 1000 కాక వారానికి వచ్చేటప్పటికి 1000 రూపాయలు సేవ్ చేయాలని పెట్టుకుంటే 4 వారాలకి 4000 అయితే మన దగ్గర ఉంటాయండి. ఇది ఒక మంచి టిప్ అండి. ఈ థర్డ్ టిప్ అయితే చూద్దామండి. 1వ తేదీ 200 మాత్రమే తీసి పక్కన పెడతామండి. 2వ తేదీ ఆ 200కి 100 యాడ్ చేయటం. 3వ తేదీ 300కి ఇంకొక 100 యాడ్ చేయడం. అలా వారమంతా కూడా ఒక 100 యాడ్ చేస్తూ పోవాలండి. ఈ రెండో వారం అండి, 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు. అంటే రెండో వారం సగం వరకు కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్కి, అంటే ఇక్కడ 800 అయింది కదండి, 800కి ఇంకొక 100, ఒక 10 రోజుల పాటు 100 యాడ్ చేస్తూ పోవాలండి. 11వ తేదీ వచ్చేటప్పటికి మన చేతిలో అంతగా డబ్బు ఉండకపోవచ్చండి. కాబట్టి మనం 50 రూపాయలు ఒక 10 రోజుల పాటు ఒక 50 రూపాయలు యాడ్ చేస్తూ పోవాలండి. ఇక్కడ 1150 వచ్చింది కాబట్టి ఒక 50 యాడ్ చేయాలి. అప్పుడు 1200 అవుతుంది. 1200కి ఒక 50 యాడ్ చేస్తే 1250, దానికి ఇంకొక 50 యాడ్ చేయటం. ఇలా ఒక 10 రోజుల పాటు 50 రూపాయలు యాడ్ చేస్తామండి. ఆ తర్వాత చివరి వారంలో మనం 20 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 29th దాకా ఇలా 20 రూపీస్ యాడ్ చేసుకుంటాము. ఒక 10 డేస్ 100 రూపీస్, ఒక 10 డేస్ 50 రూపీస్, ఒక 10 డేస్ 20 రూపీస్ అలా యాడ్ చేసుకుంటా పోవాలండి. ఇది ఒక మంచి టిప్పేనండి. 4th టిప్ అయితే చూద్దామండి. మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 4వ వారం. మొదటి వారం మాత్రం ప్రతి మహిళ దగ్గర డబ్బులు ఉంటాయండి. ఇంటి ఖర్చుల కోసం, పాల బిల్లు కోసం అన్నిటికీ మనం డబ్బులు తీసి పెట్టుకునే ఉంటాం. మొదటి వారం కొంచెం ఎక్కువ అమౌంట్
సేవ్ చేసేలా చూసుకోవాలండి. మొదటి వారం 2000, రెండో వారం 1000 రూపాయలు, మూడో వారం 500 రూపాయలు, నాలుగో వారం 300. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారండి, మనం కట్టాల్సిన ఈఎంఐస్ కానీ రెంట్స్ కానీ ఏవైనా కానీ మొదటి 2 వారాల్లోనే ఆ అమౌంట్ అంతా అయిపోతుంది. మూడో వారం నాలుగో వారం వచ్చేటప్పటికి పొదుపు అయితే నేను తగ్గిస్తూ వస్తున్నానండి. ఎక్కువ నుంచి తక్కువకే వస్తున్నాను. అలా కాకుండా మనము ఇక్కడ 2000 పొదుపు చేస్తాము, రెండో వారంలో 3000, మూడో వారంలో 4000, నాలుగో వారంలో 5000 ఇలా పొదుపు చేయలేం కదండి. మన చేతిలో మూడో వారం నాలుగో వారం అనేది అమౌంట్ అసలు సరిగా ఉండదు. కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ నుంచి తక్కువ అమౌంట్కి పొదుపు చేసుకుంటూ పోతేనే మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. అలా కాకుండా తక్కువ నుంచి పెంచుకుంటూ పోతే మనము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతామండి. ఇది 4వ పొదుపు పద్ధతి అండి. చివరిగా 5వ పద్ధతి అయితే చూద్దామండి. మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం ఇక్కడ ఎక్కడా కూడా ఎంత అమౌంట్ అనేది నేను చెప్పలేదండి. నెలకు వచ్చేటప్పటికి ఎంత పొదుపు చేయగలం. నేను మొదటి పొదుపు పద్ధతిలో చెప్పున్నాను కదండి, మన చేతిలో ఉన్న డబ్బులను బట్టి ఎంత సేవ్ చేయాలనుకుంటామో అంత అమౌంట్ సేవ్ చేయడం అండి. సపోజ్ మన దగ్గర 500 ఉన్నాయండి ఒక రోజు, మనం 300 సేవ్ చేసుకోవాలనుకుంటాం, పక్కన పెట్టేస్తాం. ఆ రోజుకి 200 వాడతాము. ఒక రోజైనా 2 రోజులైనా లేదా డైలీ అయినా ఎంత వేయాలి అనిపిస్తే అంత అమౌంట్ అయితే మనం సేవ్ చేస్తూ ఉండాలండి. ఒక రోజు 5 రూపీసే ఉంటాయండి, సేవ్ చేసేస్తాం. ఇంకొక రోజు 30 రూపీస్ ఉంటాయి, 20 రూపీస్ సేవ్ చేసుకొని 10 రూపీస్ వాడుకుంటామండి. ఇలాగా మనము పొదుపుని ప్లాన్ చేసుకుంటేనే మనం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోగలము. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.